మామ మా వాళ్ళు అయితే చూడండి అన్నం అయితే ఇప్పదీస్తున్నారు చూడండి మామ. హాయ్ మమ్మ, అందరికీ అస్సలం అయికం. చూడండి మామ, నేనైతే ఈరోజు రంజాన్ డే 30లో 6th డే అనమాట. చూడండి ఇఫ్తార్కి అయితే నేను మసీద్కి పోవడానికి అయితే రెడీ అవుతున్నామమ్మ. స్నానానికి అయితే పోతున్నాను. చూడండి మామ, స్నానంకి అయితే పోయి స్నానం అయితే చేసి వచ్చామమ్మ. చూడండి ఇప్పుడే వచ్చేసా స్నానం చేసి. నేనైతే ఇంకా బట్టలు వేసుకోవడానికి రూమ్లో అయితే పోతున్నాము. బట్టలు కూడా వేసేసుకుంటున్నా. ఇంకా నేనైతే దివాన్లోకి అయితే వెళ్ళాలి మామ. డ్యూటీ టైం అవుతుంది నాకు. నేనైతే దివాన్లోకి అయితే నడుచుకుంటూ అయితే పోతున్నా ఇంకా తాపల నుంచి. చూడండి మామ, చాయ్గావా పెట్టినకి అయితే నేనైతే నీళ్లు తీసుకురావడానికి అయితే పోతున్నా. చాయ్గావాకి నీళ్ళు అయితే తీసుకొని వచ్చి చాయ్గావా అయితే చేయాలి మామ ఈరోజు అని. డ్యూటీ మాత్రం దుమ్ముగా ఉంది మామ. నాకు ఏం చేయాలి మామ, తప్పు. అంతలోపే మా బంగాళిగాడు వచ్చి కూర్చున్నాడు దివాన్లో. త్వరగా చేయి పోదాము మసీద్కి అని. నేనైతే చాయ్గావా అయితే రెడీ చేస్తాను మామ. ఇంకా చాయ్గావా రెడీ చేసేసి నేను కూడా అయితే మసీద్కి వెళ్తాను మామ. నేను, మా బంగాళీ, ఇంకా జావిద్ అన్న, నాజిర్ అన్న అయితే నలుగురం అయితే పోతాము ఇంకా మసీద్కి మేము. చూడండి మామ, నేను కూడా ఇంకా బయటకు వచ్చేసా. ఇంకా చూడండి మసీద్కి అయితే పోతున్నా. నేను కూడా నడుచుకుంటా ఇంకా అయితే నడుచుకుంటా పోతున్నా అమ్మ. నేనైతే జావిద్ దగ్గరికి వెళ్తాను. జావిద్ అన్న నుంచి బయటకు వస్తాడు. చూడండి జావిద్ అన్న కూడా బయటకు వచ్చేసాడు. చూడండి ఇంకా నుంచి అయితే మేమైతే అందరం కలిసి అయితే బయటికి పోతాం మామ. మసీద్ దగ్గరికి పోతాము. చూడండి మామ, నేను జావిద్ అన్న అయితే ఇంకా వచ్చాము మామ. పోతున్నాము ముగ్గురం కలిసి. నజీర్ అన్న కూడా వచ్చాడు. చూడండి నేను, జావిద్, నజీర్ ముగ్గురం అయితే పోతున్నాము మసీద్ దగ్గర నడుచుకుంటా. చూడండి మామ, జావిద్ అన్న కూడా హాయ్ అని చెప్తున్నాను. నజీర్ అన్న కూడా హాయ్ అని చెప్తున్నాడు. చూడండి నేనైతే ముందర అయితే నడుచుకుంటూ పోతున్నామా. వాళ్ళైతే నా వెనకాల అయితే నడుచుకుంటూ వస్తున్నారు. మేమైతే మసీద్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మామ. చూడండి మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మేము పోతున్నాం మామ. మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి వచ్చేసాము మసీద్ దగ్గరికి. ఇంకా లోపలికి అయితే పోతున్నాం. మసీద్లోకి ఎంతమంది వచ్చారో మొత్తం చూపిస్తాను మామ. చూడండి మీకైతే ఈరోజు మామ ఇక్కడైతే బంగాళీలో మాత్రం దుమ్ముగా వస్తారు మామ. చాలామంది వస్తారు బంగాళీ ఇక్కడ అన్నం తిన్నికి. చూడండి మేమైతే వచ్చేసాం మామ. ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా అన్నం రాలేదు. ఇంకా అందరి కోసం అయితే అన్నం కోసం వెయిటింగ్ చేస్తున్నారు. నిలబడుకుని ఉన్నారు మామ. చూడండి అన్నం అయితే వచ్చేసింది మామ. ఎవరు సఫరాలో అయితే వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అందరు కూర్చొని ఉన్నారు మామ. చూడండి దువా చేసుకుంటున్నారు అందరూ. నేను కూడా మా ఫ్రెండ్స్తో పాటు నేను కూడా కూర్చున్నాం మామ. నేను, జావిద్ అన్న, నజీర్ భయ్ నుంచి షారూక్ అన్న మొత్తం అయితే కూర్చున్నాము. చూడండి అంతలోపే మా అన్నం వచ్చింటే అన్నం కూడా ఇప్పదీస్తున్నారు మా వాళ్ళు మొత్తం. ఇంకా చూడండి ఈరోజు అన్నం ఎలా ఉంటుందో చెప్తాను. నేనైతే ఈరోజు నా ఖర్జూరంతో అయితే ఉపవాసం అయితే విడదీసామమ్మా. చూడండి మీరు ఏదాంతో ఉపవాసం విడదీస్తారో కామెంట్ చేయండి మామ. చూడండి మేమైతే ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ అయితే తింటున్నాం మామ. చూడండి ముక్కలు ఎట్టా ఉన్నాయో దుమ్మల కాడికి లాగాలి ఈరోజు. నేనైతే ఒక నోట్లో ఒక ముద్ద పెట్టుకున్నామమ్మ. కథక్కని వాటిని బిర్యానీ. చూడండి మామ, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. చూడండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి మామ. మంచి వ్లాగ్స్ కోసం. నేనైతే ఇంకా మసీద్లోకి 2 రకాల సున్నత్ చదువుకుందామని వచ్చేసాను మామ. చూడండి ఫైనల్గా అయితే నేనైతే మసీద్లో లోపలికి అయితే వచ్చేసామమ్మ. 2 రకాల సున్నత్ చదువుకున్నామా మామ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాయి మామ. బాయ్. మరి అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆల్ మై ఫ్రెండ్స్.